మరో ప్రశ్న, మనం ఈ ప్రపంచానికి ఎందుకు సేవ చేయాలి? విశ్వ నియమాల ప్రకారము ఈ ప్రపంచంలో మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో, ఏదైతే హాని చేస్తామో ఇవన్నీ కూడా తిరిగి మనం పొందుతాము. అంటే ఇక్కడ విశ్వ నియమంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి మళ్ళీ అందుతూ ఉంటుందన్నమాట. విశ్వ నియమమే అది. అందుకని మనం ఈ ప్రపంచానికి సేవ చేస్తే ఈ ప్రపంచం నుంచి మనకు కూడా సేవ అందుతుంది. మనం ఈ ప్రపంచానికి హాని చేస్తే మనం చేసే పని కూడా మనకు హాని కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు మంచినే చేయాలి. అందుకే మన యోగ గురువులందరూ కూడా చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు పనులు చేయొద్దు అని ఎందుకు చెప్పారంటే కారణం ఇది. మనం ఏదైనా హృదయపూర్వకంగా మంచి చేయాలి, హృదయపూర్వకంగా అందరికీ సేవ చేయాలి, హృదయపూర్వకంగా మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనకు తిరిగి మనకి అందుతుంది పెద్ద మొత్తంలో. అందుకని మనం సేవ చేయాలి. ఇప్పుడు లాటరీ టికెట్స్ అవన్నీ తగులుతూ ఉంటాయి చాలా మందికి. వారు ఎప్పుడో చాలా పెద్ద మొత్తంలో విశ్వానికి సహాయం అందించుంటారు. వారికి ఆ సమయంలో చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ ప్రపంచానికి చాలా మేలైనటువంటి పని జరిగి ఉంటుంది. దాని కారణంగా వారికి తిరిగి అలాంటి పెద్ద మొత్తంలో డబ్బులు అందటము, లాటరీ తగలటము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అయితే మనం జీవిత కాలంలో ఇలాంటి భావన కలిగి ఉండటానికి మనం ఏం చేయాలి అంటే, మనం ఏది విచక్షణతోటి చేస్తున్నాము, ఏది మంచిది చేస్తున్నాము, ఏది మనకు హాని కలిగేలాగా ఎదుటివాడికి హాని కలిగేలా చేస్తున్నాము అని మనకి ఎలా విచక్షణ జ్ఞానం వస్తుంది అంటే, దీనికి ధ్యానము మార్గము. ధ్యానం చేసేవారికి ఈ విచక్షణ జ్ఞానం వస్తుంది. ఎవరు చెప్పకుండా, ఎవరు ఏమి మనకు తర్ఫీదు చేయకుండా ధ్యానంలో బై డిఫాల్ట్ విచక్షణ జ్ఞానం వచ్చేస్తుంది. ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను ఇప్పుడు ధ్యాన ప్రచారం తనను తాను తెలుసుకోవాలి, స్వచ్ఛంగా బతకాలి, అబద్ధాలతోటి మోసాలతోటి ఎదుటి వాళ్ళ జీవితంలో శాంతి లేకుండా చేయటము, వాళ్ళ స్వేచ్ఛను హరించటము, ఈవెన్ కన్నపిల్లలైనా సరే, కన్నపిల్లలలో అయినా స్వేచ్ఛలోకి మనం ఎంటర్ అవ్వకూడదు. ఇలా ప్రతివారికి నేను ఇలా చెప్పుకుంటూ నాకు తోచినటువంటి సేవ ఎందుకు చేస్తానంటే, కనీసము వాళ్ళు చనిపోయే ముందు మరణం, ఉత్తమ మరణం పొందటానికి, దారుణమైన మరణం కాకుండా ఆనందకరమైన మరణం మనం చేసిన సేవ చాలా ఉపయోగపడుతుంది. నేను చేసేది అది. వారిని వారు తెలుసుకుంటే, సత్యాన్ని తెలుసుకుంటే వారికి ఉత్తమమైన మరణం వస్తుంది. ఆ మరణం కూడా శాంతిగా, ఆనందంగా వారు పొందుతారు. ఇది నేను చేసేటువంటి, సమాజానికి చేసేటువంటి సేవ. ఈ సేవలో నేను పొందేది ఏంటి అనేది అది విశ్వం పరిధిలో ఉంటుంది. నేను చేసేది ఏంటంటే, జ్ఞానవంతులు మరణం గురించి భయపడరు, శాంతిగా బతుకుతారు. ధ్యానంలో ఇది సాధ్యమవుతుంది. అందుకని ధ్యానం గురించి, ధ్యానం యొక్క లోతైనటువంటి జ్ఞానాన్ని నాకు తెలిసిన పరిధిలో స్వచ్ఛంగా, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా నేను చెప్తూ ఉంటా. దీనివల్ల ఈ ప్రపంచంలో నా తరపు నుంచి కొన్ని లక్షల మంది, లేకపోతే ఇంకా ఎక్కువ కోట్ల మంది ఎంతోమంది దీనివల్ల మేలు పొంది ఉత్తమ మరణాన్ని, చనిపోయేటప్పుడు ఎటువంటి బాధరబందీలు లేకుండా, ఎటువంటి మైండ్లో కన్ఫ్యూజన్స్ లేకుండా పూర్తి జ్ఞానంతో మరణిస్తే నేను భూమి మీద పుట్టినందుకు నా యొక్క జీవితానికి సాధకత్వం అవుతుంది, సక్రమంగా జరిగినట్టు. ధ్యానం ద్వారా వాళ్ళు శాంతియుతంగా చనిపోతే నేను నా జీవితం సార్థకతమైనట్టే. అందుకనే ధ్యానం గురించి, దాని యొక్క జ్ఞానం గురించి, భగవంతుని యొక్క శక్తి గురించి అందరికీ ఇది నా వంతు సహాయంగా నేను తెలియజేస్తూ ఉంటాను. వారు నన్ను ఎలాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నా పరిధిలో లేని విషయం. నేను మాత్రం అందరికీ మంచి చేస్తాను. వారు ఏ విధమైన అభిప్రాయం నా మీద ఉన్నా నాకు దాంతో సంబంధం లేదు. నేను మాత్రం ఉత్తమమైనటువంటి మార్గాన్ని, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని వారికి తెలియజేస్తాను. నేను జీవితంలో గత 30 సంవత్సరాలుగా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని వారికి సూక్ష్మంగా, సులువుగా అర్థమయ్యేటట్టు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి వారి మరణము చాలా దారుణమైన స్థితిలో కాకుండా ఉండాలనేది నా యొక్క కోరిక. చాలా శాంతియుతమైన మరణము, వారిని ధ్యానం వల్ల జ్ఞానము, శాంతియుతమైన మరణము వస్తుంది. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.